నమస్తే సార్. నమస్తే సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది. ఎందుకని సార్? ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కానీ ఆయన చేసే పాలన కానీ మాకంతా బాగా నచ్చింది. మరి ఇప్పుడు జగన్ గారు పెట్టిన యొక్క పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని చెప్పి టీడీపీ జనసేన అంటున్నారు. దానికి మీరేమంటారండి? అంటే వాళ్ళంటే అంత మాత్రం సోమరిపోతులు ఎవరుగా ఎవరు ఇప్పుడు ఏదో ఒక దానికి ఉపయోగపడుతున్నాయిగా వచ్చిన పథకాలు ఉపయోగపడకుండా చేయడానికి ఏం లేదుగా. ఏదో వాళ్ళు చేసిన నోటికి వచ్చి మాట్లాడతారు అంతే తప్ప వేరే. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు సార్? బాగానే ఉందమ్మా. ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత చాలా వరకు ప్రజలకి చాలా మేలు జరిగింది. మరి ఒకప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏంటండి? తేడా అంటే సంక్షేమ పథకాలు ఒకటి, ఈ వాలంటీర్ వ్యవస్థ ఒకటి వచ్చిన తర్వాత మాకు తేడా కనిపిస్తుంది. ఓకే సార్. మరి ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తులతో వస్తున్నారు కదా, మరి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? ఎఫెక్ట్ ఏముండదమ్మా. ఓకే. ఏముండదు. మరి ఇప్పుడు నువ్వెంత నీ స్థాయి ఎంత అని చెప్పి పవన్ కళ్యాణ్ జగన్ గారిని అనడం అనేది జరుగుతుంది. మరి దానికి మీరేమంటారు? జగన్ గారు నువ్వెంత నీ స్థాయి ఎంత, నువ్వు అసలు పరిపాలనకు అర్హుడు కాదు, నీకు అసలు సీఎం పోస్ట్ అసలు దండగా అని చెప్పి పవన్ కళ్యాణ్ జగన్ని అనడం అనేది జరుగుతుంది. దానికి జగన్ గారు అంటున్నారు. జగన్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ అంటున్నారు. నువ్వెంత నీ స్థాయి ఎంత, అసలు నువ్వు సీఎం పోస్ట్కి పనికిరావని చెప్పి పవన్ కళ్యాణ్ జగన్ని విమర్శించడం అనేది జరుగుతుంది. ఆ స్థాయి పనికిరానివాడు 5 సంవత్సరాలు ఎలా పరిపాలిస్తున్నాడమ్మా? ప్రజలకు అందరూ తెలుసుగా. సమర్థుడే కాబట్టి పట్టం కట్టారు. మద్యం నిషేధిస్తానని చెప్పి దాన్ని ఇంకా రేట్లు పెంచేశారు అంటున్నారు. దానికి మీరేమంటారు? రేట్లు పెంచడం వల్ల మరి మద్యం తగ్గిద్దని చెప్పి నా భావన. రోజు ఆపు తాగేవాడు కనీసం పెగ్గని తాగుతాడుగా, అట్లన్నా కొంచెం నిర్మూలన అయిద్దిగా. దానివల్ల రాజధాని లేకుండా చేశారు ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. దానికి మీరేమంటారు సార్? ఏం రాజధాని చేసింది ఏం లేదుగా. ఆయన వచ్చిన కాడి నుంచి 3 రాజధానులు అంటున్నాడు. కానీ అమలు చేయడానికి మరి 4 ఏళ్ళు పరిపాలన వదిలేశారు. ఈ 5వ పరిపాలనలో మరి బీజేపీ వాళ్ళు మొన్న ప్రకటన చేశారు. దాని మీద నిర్ణయం డిసెంబర్లోనే మారుస్తూ ఉన్నారు వైజాగ్. మరి దాని మీద ఏ సంగతి ఇంకా ఏం తేలలేదుగా. మరి పులివెందులో టీడీపీ జెండా ఎగిరిపోతుందని చెప్పి పక్కాగా సవాల్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళు. దానికి మీరు ఏమంటారు సార్? ప్రత్యర్థులు చేస్తారమ్మా. కింద పడ్డా పై చేయి మాదే అంటారు. కానీ అది రేపు జరగబోయే సిచ్యులేషన్ కదా అది. ఇసుక రేట్లను పెంచేశారని చెప్పి జగన్ ప్రభుత్వం రావడం వల్ల దానికి మీరు ఏమంటారు? ఇప్పుడు మళ్ళీ ఫ్రీ అయింది కదమ్మా, రేట్లు తగ్గించేశారుగా. వచ్చిన కొత్తలో అంటే మరి పరిపాలన వచ్చిన ఎమ్మంటే అన్నీ అమలు కావుగా. ఎక్కడెక్కడ ఏమేమి జరగాలి ఏమేమి అన్నీ చూసుకోవాలి కదా ప్రభుత్వం రాగానే. ఆ వచ్చిన టైంలోనే వరదలు వచ్చినాయి, ఇసుక రావడానికి లేదు బయటికి. ఇప్పుడు ఆ టైంలో మూటాలు వచ్చినాయి. భవన నిర్మాణ కార్మికులు మరి నిరాహార దీక్షారు. ఎందుకు చేశారు? వాళ్ళకి ఎటు ముహూర్తాలు లేవు, ఆడు వరదలు వచ్చినాయి, ఇసుక రావడానికి బయటికి లేదు. దాని మీద విషప్రయోగం చేశారు. అంత పెంచేశారు ఇంత పెంచారు అదేని ఇదేని. నేను ఉద్దానం అనే ప్రాంతంలో 7 కోట్లు పెట్టి అక్కడ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న యొక్క ప్రజలకి 100 లీటర్లు ప్రతి ఇంటికి నీళ్ళని సరఫరా చేయడం అనేది జరిగింది. దాని గురించి జగన్ గారిని అక్కడ అభినందనలు కూడా చేయడం అనేది జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు సార్? మంచిదే కదమ్మా అది. మాకు స్పందనగా మంచి కార్యక్రమంగా చేయడం వల్ల. మరి ఈసారి 175 సీట్లు జగన్ గారికి వస్తే అంటారా పక్కాగా? 1-2 తగ్గొచ్చమ్మా ఎక్కడైనా ఈ రెవల్యూషన్ మీద. ఇప్పుడు ఒకడి మీద సామర్థ్యంగా 10 మంది వచ్చి పుల్లులు పడితే ఒకటి తట్టుకోవాలంటే కష్టంగా. అట్లాగే గెలిచే కాడ గెలుస్తారు. 1-2 సీట్లు పోయినంత మాత్రాన గెలవకుండా ఉండదు. మరి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ జైలుకి వెళ్ళారు కదా సార్, దానికి ఆయన వెళ్ళడం కరెక్టా అంటారా మీరు? వెళ్ళడం కరెక్టా అంటే ఆయన మీద అభియోగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేశారు. జడ్జీలు కూడా వాళ్ళకి న్యాయస్థానం ఉంది కదా, న్యాయస్థానం వల్లగా తీర్మానం ఏదైనా చేయగలిగింది. అంటే నేను నిర్దోషిని, నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి బయటకు వచ్చాను అని చెప్పి కూడా ఆయన అక్కడ అనడం అనేది జరిగింది. అది తప్పమ్మా. ఇచ్చిన లాయర్లు జడ్జీలు ఏం చెప్తున్నారు? నాకు ఆరోగ్యం హెల్త్ బాగోలేదు, నేను అందుకని నేను పెట్టుకొని బెయిల్ పిటిషన్ మీద బయటకు వచ్చారు అంతే తప్ప ఆయన నిర్దోషిని నిరూపించలేదుగా. ఇంకా జరుగుతుంది కదా కోర్టులో వాదనలు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలా, హైకోర్టు తీర్పు ఇవ్వలేదు. మరి ఇవన్నీ ఏం కాకుండా నువ్వు బెయిల్ మీద వచ్చి నేను నిర్దోషిని అంటే ఎట్లా? మరి ఈసారి మీ యొక్క ఓటు ఎవరికి వేస్తారు సార్? వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి.